ఊరు మొత్తాన్ని ఖాళీ చేయించడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ అమెరికాలో అలాంటి ఘటన నిజంగానే జరిగింది. ఒకప్పుడు వేలాది మంది నివసించిన ఆ పట్టణంలో ఇప్పుడు నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. అందుకే దాన్ని గోస్ట్ టౌన్ అంటారు. అసలు ఎక్కడ జరిగింది? ఇక్కడ మానవులు చేసిన తప్పిదం వలన ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయో తెలుస్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని సెంట్రాలియా ఒకప్పుడు బొగ్గు గనులతో కలకలలాడే పట్టణం. కానీ 1962లో గనుల సమీపంలోని చెత్తను కాల్చిన మంట అనుకోకుండా భూగర్భంలోని బొగ్గు పొరలకు వ్యాపించింది. అధికారులు ఎంత ప్రయత్నించినా ఆ మంటల్ని పూర్తిగా ఆర్పలేకపోయారు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత భూమిలో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. వేడి పొగ, కార్బన్ మొనాక్సైడ్ వంటి విషపూరిత వాయువులు బయటకు రావడంతో అక్కడ జీవించడం ప్రమాదకరంగా మారింది. 1981లో 12 ఏళ్ల టాడ్ డొంబోస్కి భూమిలో ఏర్పడిన పగుల్లో పడిపోవడంతో ఈ ప్రమాదం తీవ్రత ప్రపంచానికి తెలిసింది. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రజలను అక్కడి నుంచి పూర్తిగా తరలించడం ప్రారంభించింది. ఒకప్పుడు వేలాది మంది నివసించిన సెంట్రాలియా ఇప్పుడు దాదాపు ఖాళీ అయిపోయింది. ఖాళీ ఇల్లు, నిశ్శబ్ద వీధులు చూసి దీన్ని గోస్ట్ టౌన్ అని పిలుస్తారు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 1962లో ప్రారంభమైన భూగర్భ బొగ్గు మంటలు 2026 నాటికి పూర్తిగా ఆరిపోలేదు. నిపుణుల అంచనా ప్రకారం ఇవి ఇంకా 100 ఏళ్ల పాటు మండే అవకాశం ఉంది. ఇది దయ్యాల వల్ల ఖాళీ అయిన ఊరు కాదు, భూమి అడుగున మండుతున్న మంటల వల్ల ఖాళీ అయిన ఊరు. మంట ఒక అందమైన పట్టణాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గోస్ట్ టౌన్లలో ఒకటిగా మార్చేసింది.